ఈ శ్రావణ మాసంలో అలాగే పండగల రోజు ప్రతిరోజు గడపను ఎందుకు ఆరాధించాలి? గడపను పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అలాగే ఇంటి గుమ్మం ముందుగా తులసి ఆరాధన చేసిన తర్వాత ద్వారపూజ చేసుకుందామా? ఈ మాసంలో రోజు కుదరకపోతే మంగళవారం కానీ శుక్రవారం కానీ తప్పకుండా గడప పూజ అనేది చేసుకోవాలండి. ఎలా, ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామా మరి? ప్రతినిత్యం మన ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాం కదా. ముందుగా తులసికోట దగ్గర పూజ అనంతరం పూజ మందిరంలోకి వెళ్ళి పూజ అనేది మొదలు పెట్టాలండి. ఇది ముఖ్యం కూడా. తులసి అమ్మని ఎలా ఆరాధించాలి అంటే ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వామి అమ్మవార్లు కొలువై ఉంటారండి. అందుకు శుభ్రత చాలా ముఖ్యం కూడా. ఇలా ఇల్లంతా శుభ్రపరచుకొని అందమైన ముగ్గులు వేసుకొని గుమ్మం ముంగట తులసమ్మ దగ్గరికి స్నానానంతరము ఇలా చక్కగా పసుపులో కొంచెము జవ్వాది పౌడర్ వేసుకొని అలుక్కొని పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ వేసుకొని ఇక్కడ దీపం సాక్షాత్తు దైవ స్వరూపం అండి. మనకు దీపానికి ఆరాధన చేసిన తర్వాత కుంకుమ పుష్పాలు కొద్దిగా అక్షంతలు సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి అదేనండి తులసి అమ్మవారికి చక్కగా ధూపం దీపం నైవేద్యం సమర్పించడం అండి. ఒకవేళ నైవేద్యాన్ని అంటే మీరు ఎప్పుడు సమర్పించాలి తులసమ్మకు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బృందావనంలో మనకు కృష్ణయ్య కూడా ఉన్నారు కదండి. చక్కగా ఆ స్వామిని కూడా నామం స్మరిస్తూ కొద్దిగా అక్షంతులు కొద్దిగా పుష్పాలు అనేది సమర్పించి స్వామివారి పాదాల దగ్గర వదలాలండి. ఆ తర్వాత వచ్చేసి మనము ఇక్కడ నీరు సమర్పిస్తున్నాము. నీరు ఎప్పుడు సమర్పించాలి తులసి అమ్మకు అంటే సమర్పించకూడదు అంటే ఆదివారము ఏకాదశి నాడు అస్సలు సమర్పించకూడదండి. అది ఎందుకు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నాను, ఒకసారి విజిట్ చేసేయండి. ఆ తర్వాత వచ్చేసి నైవేద్యంగా మనం నీరు సమర్పిస్తామండి తులసి అమ్మకు. ఆ నీరును కూడా మనం కొద్దిగా 3 సార్లు మన నెత్తిపై చల్లుకోవడం, ఆ తులసమ్మ పాదాల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని మన నుదుటికి కూడా బొట్టుగా ధారణ చేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో ఉన్న మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ద్వారపూజ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసిన తర్వాత ద్వారపూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇలానే చేయాలని నేను అనను. ఒకవేళ ప్లేస్ లేదు ఒకటే గుమ్మం ఉంటుంది మాకు ఎలా అని అనుకున్న వారైతేనండి ఉత్తర ముఖంలో ఉన్న ద్వారాన్ని కూడా మనము చేసుకోవచ్చండి. ఇలా ద్వారపూజ నేను పౌర్ణమి గడియల్లో చూసుకొని నేను పూజ అనేది చేసుకుంటూ ఉంటానండి. నేను ఇదివరకు వీడియో తీసున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. పౌర్ణమి నాడు కూడా ఇలా పూజ చేసుకొని సాయంత్రం పూట అమ్మవారికి వెన్నెల పారాయణం చేయడం కూడా చాలా మంచిదండి. అమ్మవారు చాలా ఇష్టపడుతుంది ఇలా చేయడం వల్ల. అందుకే సాయంత్రం పూట గడపకు ఇలా దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. ఎవరికైనా వీలవుతుందంటే అలా ట్రై చేయండి తప్పకుండా. మన పండితులు హిందూ మతంలో ప్రస్తావించారండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో కూడా ఇంటి గడపను ఆరాధించే సాంప్రదాయం కూడా ఉందండి. లక్ష్మీదేవి రూపమైన గడపను పూజించడం వల్ల చాలా మంచిది, ముఖ్యం కూడా. ఇంటిని నిర్మించేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా ప్రవేశాన్ని ఏర్పాటు చేయాలని వాస్తు జ్యోతిష శాస్త్రంలో చెప్తున్నారు. గడప లేకుండా మెయిన్ డోర్ అనేది ఉండకూడదండి. అసలు ఉండదనుకోండి. మ్యాక్సిమం గడప అనేది మెయిన్కు ఉండాలి. మెయిన్ డోర్కి గడప మహాలక్ష్మి ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందండి అని చెప్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారం అంటే వాస్తు శాస్త్ర ప్రకారము రాహువు ఇంటి గుమ్మంలో నివసిస్తాడటండి. అందుకే ద్వారాన్ని పూజించడం వలన రాహు నుంచి కలిగే చెడు ఫలితాల ప్రభావాలు మనకు దరిచేరవని మన వాస్తుశాస్త్ర ప్రకారం చెప్తూ ఉన్నారండి. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అని నమ్ముతారు. అలాగే ద్వారాన్ని లక్ష్మీదేవి ఆగమనానికి ప్రవేశం ద్వారంగా మనం పరిగణిస్తామండి. అందుకనే ప్రతిరోజు గడపకు పూజ చేయడం వల్ల చాలా మంచిది. ఒక పాజిటివ్ శక్తి నెలకొంటుందండి ఇంట్లో. ప్రతిరోజు కుదరకపోతే సాధ్యం కాకపోతే వారానికి 2 సార్లైనా అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రతి పండగ రోజు కానీ ద్వారపూజ తప్పకుండా చేయండి. ప్రతిరోజు ద్వారపూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంటికి చేరుకుంటుందని మన పండితులు చెప్తున్నారండి. ఇది నిజమండి. ఎందుకంటే సాయంత్రం పూట ఇలా పూజ చేసినట్లయితే ద్వారపూజ చాలా మంచిదండి. ఎలా అంటే ఇప్పుడు నేను చేశాను కదా, కొద్దిగా పెరుగు వేసుకున్నాను, పసుపులో జవ్వాది పౌడర్ వేసుకొని గడపని చక్కగా అలుక్కొని బియ్యపిండి ముగ్గులతోటి చక్కగా మనకు వచ్చిన ముగ్గులు వేసుకొని పద్మ ముగ్గు తప్పకుండా వేయండి. అమ్మవారు పద్మ ముగ్గు అయినా కమల ముగ్గు అయినా చాలా ఇష్టపడుతుంది కదా. ఇష్టమైన ముగ్గులను చక్కగా అమ్మవారికి ఇష్టమైన ముగ్గులను వేసి చక్కగా అందంగా అలంకరించేసి అమ్మవారిని ఆహ్వానం చెప్తే చక్కగా మన ఇంటికి గళ్ళు గళ్ళు అనుకుంటూ వస్తుందండి మన తల్లి. అలా అని నా భావన అండి. ప్రతి ఒక్కరు ఇలానే ఆలోచించాలి కూడా. తర్వాత వచ్చేసి అమ్మవారు అంటే నేను గడపని అమ్మవారుగా భావించాను కాబట్టి గడపకి చక్కగా అందంగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ కూడా సమర్పించుకొని ఎరుపు రంగు పుష్పాలను ఇలా అలంకరించుకున్నానండి. ఇక్కడ అష్టలక్ష్మి కుందు ఏర్పాటు చేసుకున్నానండి. నేను అష్టలక్ష్మి కుంది ఎందుకు పెట్టాను అంటే ఇంకా సకల దేవతలను పూజించినట్టు అర్థం అని ఆ
భావనతోటి నేను అలా పెట్టుకున్నాను. ఒకవేళ ఇలా చెయ్యాలని నేను అననండి, ఎందుకంటే మన ఇష్టం అండి. ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి ఎంత అలంకరిస్తే అంత అమ్మ సంతోషిస్తుంది కాబట్టి నేను ఇలా అలంకరణ చేశాను. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఎక్కడైతే సుగంధభరితంగా ఉంటుందో అక్కడ అమ్మ అంటే స్వామి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అని చెప్తూ ఉంటాను కదా. అందుకని దీపారాధన చేసిన తర్వాత విరజాజులు మల్లెలతోటి అమ్మవారిని అర్చించుకున్నాను. ఆ తరువాత సుగంధభరితంగా ఉండే జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం కూడా అమ్మవారికి సమర్పించాను. తర్వాత రాగి చెంబులో నీళ్ళు అనేది తప్పకుండా పెట్టండి. సింహద్వారం వైపు కుడివైపు పెట్టుకోండి. అంటే లోనికి వెళ్ళేటప్పుడు కుడివైపు ఈశాన్యం వస్తుందండి, కుడివైపు పెట్టుకోండి తప్పకుండానండి. అలా ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించాను. ఇది పూజ వచ్చేసి పౌర్ణమి గడియలు స్టార్ట్ అయిన తర్వాత లేక సాయంత్రం పౌర్ణమి టైంలో మనం పూజ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన మనం అన్నీ అక్కడ పెట్టాము. ఎందుకంటే ఎరుపు రంగు అంటే ఇష్టము, పూలు అమ్మవారికి సుగంధభరితంగా ఉండేటట్టు చూసుకున్నాము. గుమ్మం ముంగట అందమైన ముగ్గు వేసుకున్నాము. ఇలా సుగంధభరితంగా అందమైన ముగ్గు వేసుకొని అలాగే శుభ్రత కూడా చాలా ముఖ్యమండి. ఇలా వెన్నెల పారాయణం కూడా చేస్తూ ఉంటారు చాలామంది కూడా, చాలా మంచిది కూడా. ఇక్కడ నేను అష్టలక్ష్మి స్తోత్రము అలాగే కనకదార స్తోత్రము ఇంకా అమ్మవారి స్తోత్రాలు అన్నీ చదువుకోవచ్చండి వీలైతే. ఇంకా అక్కడే కూర్చొని నేను అమ్మవారి ధ్యానిస్తూ కొన్ని అక్షంతులు, ఎరుపు రంగు అక్షంతులు పుష్పాలు పట్టుకొని ఆ కనకదార స్తోత్రం అయిపోయిన తర్వాత ఆ అక్షంతులు పుష్పాలు అమ్మవారి అంటే అక్కడ మనం అష్టలక్ష్మి కుందు పెట్టాం కదా, సాక్షాత్తు దీపం దైవ స్వరూపం అండి. అందుకని అమ్మవారి పాదాల దగ్గర అలా వేస్తూ ఉన్నానన్నమాట. మనము స్తోత్రం అంతా అయిపోయినాక అమ్మవారికి నమస్కారం చేసుకొని దీపం ధూపం నైవేద్యం అండి. ఒకవేళ ఇలా చేయడం కుదరకపోయినానండి సాయంత్రం పూట అమ్మవారి శుక్రవారాలు కానీ ఎప్పుడైనా మంచి పండగలు ఏకాదశి నాడు కానీ పండగల టైం కానీ ఇలా చేసుకోండి సాయంత్రం పూట. ఒకవేళ ఒకటే గుమ్మం ఉంది అని అనుకున్నట్లయితేనండి కొంచెం పసుపు కుంకుమ అలంకరించుకొని పుష్పాలను సమర్పించి ఇరువైపులా దీపాలను ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసుకోవచ్చండి. నేను ఇంకా విశేషంగా చేసుకున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి మల్లెలు, విరజాజులు, సుగంధభరితం అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ముఖ్యంగానండి ఇంకో విషయం ప్రయోజనాలు వచ్చేసండి, లక్ష్మీదేవి గడప ఆరాధన చేసినట్లయితే ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుందండి. అలాగే అన్ని గ్రహాలు శాంతిస్తాయి, ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయండి. ఇది ఖచ్చితంగా నమ్మి చేయండి, ప్రయోజనాలనేది వాటంతట అవే వస్తాయండి. అమ్మవారి ఆశీస్సులు ఉన్నట్లయితేనండి మన ఇంట్లో అంతా సకలం శుభాలే జరుగుతాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.